ఏమండి ఆ. ఏమండి మ్మ్. మన పెళ్లి రోజు వస్తుంది కదా, మ్మ్. గోల్డ్ రింగ్ కొనుక్కుంటానండి. గోల్డ్ రింగా మ్మ్. మీషోలో ఆర్డర్ పెట్టా. అయ్యో, గోల్డ్ రింగ్ అంటే బంగారు పుంగులు అని. బంగారు బొంగరమా? మ్మ్. ఇప్పుడు అలాంటివి ఏం లేదులే. నువ్వు దానికి మళ్ళీ పెట్టద్దు. అమ్మ అలా చెప్పకూడదు, మీరు తీసుకుంటా అన్నారు. తీసుకుంటా మీషోలో. మీషోలో కాదు, ఆ. గోల్డ్ రింగ్ బంగారుదండి. ఇంకా డైరెక్ట్గా బంగారాన్ని పెట్టావా? మ్మ్. సరే, మరి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పావు అనుకో, ఆ. అప్పుడు చూద్దాం. సరే కొని పెడతాను అప్పుడు. చెప్తా. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన క్వశ్చన్లే. నువ్వు కరెక్ట్గా చెప్పావు అనుకో, మ్మ్. ఒకటి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పకూడదు. మరి అలాగే. కరెక్ట్గా చెప్తే మ్మ్. ఓకేనా? మ్మ్. ఆ, ఒక రూమ్లో మ్మ్. ఒక రూమ్కి 4 మూలలు ఉంటాయి కదా. ఎస్. 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి. మ్మ్. రూమ్లో 4 మూలలు ఉన్నాయి. ఒక్కొక్క మూల అంటే 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి, క్యాట్స్. మ్మ్. మళ్ళీ ఒక్కొక్క పిల్లికి ఎదురుకుండా 3 పిల్లులు ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా రూములో ఎన్ని పిల్లులు ఉన్నాయి? 8. 8. కరెక్టేనా? మ్మ్. ఆలోచుకుంటావా? మళ్ళీ చెప్పనా? క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడు. మ్మ్. రూమ్లో అంటే రూమ్కి 4 మూలలు ఉంటాయి కదా, 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి. మ్మ్. మళ్ళీ ఒక్కొక్క పిల్లి ఎదురుగుండా 3 పిల్లులు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు టోటల్గా రూమ్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి? 12 అండి. ఫిక్సా? ఫిక్స్. ఓకే, దీని ఆన్సర్ కరెక్టా కాదు లాస్ట్లో చెప్తాను. ఇంకో క్వశ్చన్, ఓకేనా? ఓకే. నువ్వు మూవీ చూస్తావు కదా, మ్మ్. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మ్మ్. వీళ్ళ ముగ్గురు తెలుసు కదా. తెలుసు. వీళ్ళ ముగ్గురితో కామన్గా ఒక యాక్ట్రెస్ నటించింది, ఒక హీరోయిన్. ఓ. ఓకేనా? మ్మ్. తనే ఆసిన్. ఆసిన్ అంటే ఎవరంటే నీకు ఆసిన్ తెలుసు కదా. ఆసిన్ తెలుసా? ఆసిన్ అంటే మన టీవీలో నువ్వు అన్నవరం సినిమా చూసావు కదా, అన్నవరం సినిమాలో ఉంది కదా యాక్ట్రెస్, హీరోయిన్. తను వీళ్ళ ముగ్గురితో ఒక సినిమా, వీళ్ళ ముగ్గురితో కామన్గా మూవీస్ తీసింది. అయితే ఆ 3 మూవీస్లో వీళ్ళ ముగ్గురు పోలీసులే. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, వీళ్ళ ముగ్గురితో తిను నటించింది యాక్ట్రెస్ ఆసిన్. ఓకే. ఆ 3 సినిమాల్లో వీళ్ళ ముగ్గురు పోలీసులే. ఆ సినిమా పేర్లేంటి చెప్పు. ఒకటేమో శివమణి, హ్మ్. ఇంకోటేమో నరసింహనాయుడు, నాకు అర్థం కాలేదు సార్. నరసింహనాయుడు. ఓకే. ఇంకోటేమో ఘర్షణ. ఘర్షణ. ఓకే. ఫిక్సా? ఫిక్స్. కరెక్ట్గా చెప్పేసావో లేదు కాసేపట్లో చూద్దాం, లాస్ట్లో చెప్తా ఆన్సర్. ఫస్ట్ దానికి దీనికి, ఓకేనా? ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయినటువంటి ఇంకో గేమ్, ఓకేనా? ఎస్. ఈ గేమ్ ఏంటంటే నేనేం చెప్తే నువ్వు అది చెప్పాలి. నేను చెప్పకుండా వేరే చెప్పావు అనుకో, నువ్వు అవుట్ అయినట్టు, ఓకేనా? ఓకే. ఓకే. రైట్. రైట్. స్టార్టా? స్టార్టా. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, కారు ఎన్ని చక్రాలు? 4. అవుట్. మీరు కారుకి ఎన్ని చక్రాలు అన్నారు కదా. అంతే మరి, కారుకి ఎన్ని చక్రాలు నువ్వు కూడా అదే అనాలి కదా. నేను ఏదంటే అదే అనాలి, నేను ఆన్సర్ చెప్పమలేదు కదా. సారీ. ఓకే, మళ్ళీ ఆడదాం. స్టార్టా? స్టార్ట్. మళ్ళీ వాడిపోయావు. అయిపోయింది. స్టార్టా అన్నాను, నువ్వు కూడా స్టార్టా అనాలి. అయిపోయింది. పోయి. ఓకే, అయిపోయింది. 3 గేమ్లు అయిపోయినాయి. అయ్యో. అయితే ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పినట్లో సరే, దీంట్లో ఓడిపోయినా ఫస్ట్ 2 చెప్పావు కదా, క్యాట్స్ది ఒకటి, తర్వాత మూవీస్ది ఒకటి. ఈ రెండిట్లో ఏది నువ్వు కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ కూడా నీకు కొని పెడతాను. ఫస్ట్ అసలు కరెక్ట్ ఆన్సర్ లేదు చూద్దాం. వాళ్ళకి తెలుసు, ఈ పాటికి వాళ్ళు కామెంట్ చేసే ఉంటారు. ఫస్ట్ది క్యాట్స్ది ఆన్సర్. 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి. ఒక్కొక్క పిల్లి ఎదురుకుండా 3 పిల్లులు నేను చెప్పాను, మొత్తం 12 ఉన్నాయి అన్నావు. రాంగ్ ఆన్సర్. ఎలా అంటే 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఒక మూల ఒక పిల్లు ఉందనుకో, ఈ 3 మూలలో ఉన్న పిల్లులు దానికి ఎదురుకుండా ఉన్నట్టే కదా. ఎస్. అలాగే ఈ మూల పిల్లు ఉందనుకో,
ఆ 3 పిల్లులు దీనికి ఎదురుగుండా ఉన్నట్టే కదా. ఉన్నట్టే. అలాగే ఆ మూల పిల్లు ఉందనుకో, ఈ 3 పిల్లులు దానికి ఎదురుగుండా ఉన్నట్టే కదా. కాబట్టి రూమ్లో 4 పిల్లులే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4 పిల్లులు, 12 కాదు 8 కాదు. ఇది ఫెయిల్. రెండో క్వశ్చన్ ఏంటది? ఆసిన్ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళు ముగ్గురితో నటించింది. వీళ్ళు ముగ్గురు పోలీసులు అని చెప్పాను. 2 కరెక్ట్గానే చెప్పావు. 1 ఘర్షణ, 2 శివమణి కరెక్ట్గానే చెప్పావు. 3వది నరసింహనాయుడు రాంగ్. నరసింహనాయుడు కాదు, అది కూడా కరెక్ట్గానే చెప్పేదానివి. లక్ష్మీ నరసింహ అంటే అలా చెప్పబోయి ఇలా చెప్పినట్టుంది. అంటే మ్యాక్సిమం ట్రై చేసావు ఆ 3 చెప్పడానికి. నరసింహనాయుడు కాదు, లక్ష్మీ నరసింహ. ఘర్షణ, శివమణి ఈ 3 మూవీస్లో ఆసిన్ నటించింది. వాళ్ళ ముగ్గురు కామన్ పాయింట్, వాళ్ళ ముగ్గురు పోలీసులు ఆ మూవీలో. ఓకేనా? ఇంకేంటి? ఓకే అయిపోయింది. ఆడినటువంటి 3 గేముల్లో ఫెయిలేగా మరి. ఇంకా ఉంగరం లేదు, ఏం లేదు. ఆహా, అది ఇంత తొండం అలా చెప్పకూడదు. నేను 2 కరెక్ట్ చెప్పాను అంతే. 2 కరెక్ట్ చెప్తే ఇప్పుడు ఆ గేమ్ అది కాదు కదా. నువ్వు అన్నిట్లో కరెక్ట్గా చెప్పాలి. నేనేం చెప్పాను? నువ్వు థర్డ్ గేమ్ ఏదైతే ఉందో నేనేం చెప్తా చెప్పాలన్నప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యావు కదా. ఈ మూవీస్ది కానీ లేకపోతే క్యాట్స్ది కానీ రెండిట్లో ఏది పాస్ అయినా నేను కొని పెడతానని చెప్పాను. రెండిట్లో మరి ఫెయిలే కదా. 3 మూవీస్ కరెక్ట్గా చెప్పలేదు, 2 మూవీస్ చెప్పావు. ఆ క్యాట్స్ 12 అని కానీ 8 అని కానీ అన్నావు, కాబట్టి 2 రాంగే. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక గేమ్ చెప్తాను తర్వాత, అప్పుడు ఆ గేమ్ ఆడి అందులో విన్ అయ్యావు అనుకో, అప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక నెక్స్ట్ గేమ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.